వెల్కమ్ టు ఆర్ఫై టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ అలాగే ఎక్స్క్లూజివ్ మెంటర్ శ్రావణ్ వర్మ గారు. మరి వర్మ గారితో మాట్లాడి కొన్ని విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. ఓకే సార్, చాలామందికి మోటివేషనల్గా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు కొంతమంది. అలాగే ఏంటంటే మోటివేషనల్గా కాకుండా సమ్ ట్రైనింగ్ కూడా తీసుకుంటూ ఉంటారు, కన్సల్ట్ అవుతూ ఉంటారు కదా. బట్ మాకున్న కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి. ఓకే, చాలామంది ఏంటి అంటే నేను చాలా మెంటల్ ప్రెజర్తో ఉన్నాను, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, అసలు ఏ పని నేను చేయలేకపోతున్నాను, ఏం చేయాలి అన్న ఒక డౌట్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారు? ప్రెషర్ అనేది కామన్ అండి. సో ఎందుకంటే మన మనిషి ఒక పని చేస్తున్నాడంటే రెండు రకాలుగా పని చేయొచ్చు. ఒకటి ప్రెషర్గా పని చేయొచ్చు, ఒకటి ప్లెజర్గా పని చేయొచ్చు. ప్రెషర్ అనేది ఒత్తిడి, ప్లెజర్ అనేది ఒక స్మైల్తో చేసేది, అంటే ఇష్టంగా చేసేది అని ప్లెజర్ అంటారు. అంటే ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయడం? ఎస్. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, అంటే మీరు బ్యాలెన్స్ చేసేదాన్ని ఏంటంటే ప్రెషర్ అనేది ఎప్పుడైతే చాలా పని చేస్తూ అలా మనిషి ఎప్పుడైతే అలసటకు వస్తాడో దాన్ని ప్రెషర్గా ఫీల్ అవుతాడు. లేదు అంటే టార్గెట్స్ ఎప్పుడన్నా మీట్ అవ్వలేడు, ఆయన అనుకున్నది సాధించలేకపోతున్నాడు, అప్పుడు చాలా ప్రెషర్గా ఫీల్ అవుతూ ఉంటాడు బేసికల్గా. సో ఆ ప్రెషర్ని అతను ఏం చేయాలంటే ఒక కైండ్ ఆఫ్ ఒక రిలాక్సేషన్, అంటే ఓ ట్రిప్ మోటివేషన్ అనుకోండి. ఆ ట్రిప్ మోటివేషన్ అనేది ఏంటంటే ఎక్కడికో ట్రిప్కి వెళ్ళడం కాదండి. ట్రిప్ మోటివేషన్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ స్పేస్లో ఉన్నాం. ఈ వర్క్ స్పేస్లో మీకు చాలా ప్రెషర్ అనిపిస్తుంది, ఒక 5 minutes అలా మొత్తం ఆఫీస్ అంతా తిరుగుతూ ఉండండి. లేదు అంటే కిందికి వెళ్ళేసి ఒకసారి పైకి రండి. సో దిస్ ఇస్ కాల్డ్ ఓ సైకాలజికల్గా ట్రిప్ మోటివేషన్ అంటారు దీన్ని. ఆ ట్రిప్ మోటివేషన్ ఏమవుతుందంటే ఆ ప్రెషర్ నుంచి కొంచెం బయటకు తీసుకొచ్చి ఆ రిలాక్సేషన్ ఇచ్చేసి అతనికి మళ్ళీ ప్లెజర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆ ప్లెజర్లో అతను మళ్ళీ పని చేయడం మొదలు పెడతాడు. సో ఇలా మనం బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు ఆ ఎమోషన్స్ అనేటివి కొంచెం కరెక్ట్గా ఉంటాయండి. సో కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు. బట్ ఏంటంటే చాలామందికి మీరు అన్నట్టుగానే ప్లెజర్కి ప్రెజర్కి రెండింటికి డిఫరెన్స్ అనేది మాకు చెప్పారు కదా. బట్ ఆఫీస్లో వచ్చిన తర్వాత కూడా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం, బయట చాలా మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి, ఎలా? ఎప్పుడైతే మన మెంటల్ టెన్షన్స్ని మన ఆఫీస్ గడప అంటే ఏదైతే ఉంటుందో డోర్ ఎంట్రీ కాలు లోపల పెట్టిన తర్వాత బయట టెన్షన్స్ అన్ని మర్చిపోవాలండి. బట్ అదే చేయలేకపోతున్నారు. అది చేయలేకపోతున్నారంటే బికాస్ ఏంటంటే వాళ్ళు దాని బరువుని మోస్తున్నారండి. ఆ బరువుని మోస్తూ ఆఫీస్ వర్క్ తీసుకొస్తున్నారు. ఆఫీస్ తీసుకొచ్చిన తర్వాత ఏదైతే బాస్ మనకి వర్క్ అసైన్ చేస్తాడో ఆ వర్క్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాడు, రిజల్ట్ ఇవ్వలేకపోతున్నాడు. బికాస్ ఎందుకంటే బయట ఆ మెంటల్ ఆ టెన్షన్స్ అనుకోండి, ఆ మెంటల్ థాట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. ఆఫీస్ అండ్ హోమ్ ఇవి రెండు డిఫరెంట్ అండి. దీన్ని అంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఎవరైతే ప్రాపర్గా చేయగలుగుతారో, ఎవరైతే ఎక్కడిది అక్కడిని వదిలేస్తారో వాళ్ళు చాలా ప్రాపర్గా ఎటువంటి ప్రెషర్స్ లేకుండా, ఎటువంటి మెంటల్ థాట్స్ డిప్రెషన్స్ లేకుండా వాళ్ళు ముందుకెళ్తారండి. సో బ్యాలెన్స్ చేయడం రావాలి. ఇక్కడ వదిలేసేయాలి, ఇక్కడ నుంచి ఇంటికి ఎందుకు తీసుకెళ్ళాలి మీరు? ఇంటి పనులు ఇక్కడికి ఆఫీస్కి ఎందుకు తీసుకురావాలి? మరి ఇంకా కొందరు ఎలా ఉంటారంటే ఇంటి నుంచి పనులు తీసుకొస్తూ ఉంటారు, బయట నుంచి పనులు తీసుకొస్తూ ఉంటారు. అంటే పనులు తీసుకురావడం అంటే మైండ్లో తీసుకొస్తారు వాళ్ళు. తీసుకొచ్చి ఇప్పుడు మీలాంటి వాళ్ళతో డిస్కస్ చేస్తారు ఆఫీస్లో, లేదంటే నాలాంటి వాళ్ళతో డిస్కస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీ పని డిస్టర్బెన్స్ అవుతుంది, నా పని డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే ప్రొడక్టివిటీ అనేది రావట్లేదు. కంపెనీకి ఏదైతే ఒక టార్గెట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్ని మీట్ అవ్వాలి అంటే ఆ థాట్స్ని ఎక్కడిని వదిలేసి రావాలి. థాట్స్ని వదిలేయకుండా ఆ థాట్స్ని తీసుకొచ్చి మీతో డిస్కస్ చేయడం, నాతో డిస్కస్ చేయడం. అంటే ఈయన ఏం చేస్తుందంటే ఈయన గురించి ఈయన ప్రాపగండా చేసుకుంటున్నాడు. ఆ ప్రాపగండా అంటే ఏమవుతుందంటే అతని పైన ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్తున్నప్పుడు మనకి దయ అనిపిస్తుంది బేసికల్గా కొద్దిసేపు. అదే రిపీటెడ్గా చెప్తున్నారనుకోండి, ఏంటండి అసలు వీడికి ఏం పని లేదు, ఇప్పుడు నా పని కూడా డిస్టర్బ్ చేస్తుండు అనే ఆలోచనకు వచ్చేస్తారు బేసికల్గా. సో అలాంటప్పుడు అతను ఏమవుతాడంటే మైనస్ అయిపోతూ ఉంటాడు. అతని పైన సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగదు, మీకైనా నాకైనా ఇంకెవరికైనా. సో అతను ఏమవుతుందంటే ఆయన సెల్ఫ్ ఇమేజ్ని ఆయన డౌన్ఫాల్ చేసుకుంటున్నాడు. సో ఇలాంటి విషయాల్ని ఎక్కడ కూడా డిస్కస్ చేయకూడదు. సో ఆఫీస్లో కూడా రెండు రకాల ఫ్రెండ్స్ ఉంటారండి. వెరీ క్లోజ్డ్ ఉంటారు, అండ్ కొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది జస్ట్ ఫ్రెండ్స్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంటారు. సో మీరు వెరీ క్లోజ్తో షేర్ చేసుకుంటే ఓకే, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎవరు హాయ్ చెప్పినా ఎవరు బాయ్ చెప్పినా అన్నీ చెప్పేస్తున్నాం. సో మీరు మైనస్ అయిపోతున్నారు అక్కడ. సో అందుకే నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే ఎక్కడి థాట్స్ అక్కడ వదిలేసేయండి. డోంట్ క్యారీ థాట్స్ టు యువర్ ఆఫీస్, డోంట్ క్యారీ యువర్ ఎమోషన్స్, థాట్స్ అండ్ ప్రెషర్స్ టు యువర్ వర్క్ ప్లేస్. ఎప్పుడైతే ఇలాంటివి చేస్తున్నారో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. లైక్ సార్ మీరు ఇప్పుడు చెప్పారు, సో మన ఎమోషన్స్ అనేవి, మన ప్రాబ్లమ్స్ అనేవి ఎవరితో షేర్ చేసుకోకూడదు, సో మనం డౌన్ఫాల్ అయిపోతామని చెప్పేసి అని. సో మన ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళతో అసలు షేర్ చేసుకోవచ్చు అంటారా, చేసుకోకూడదు అంటారా?
అదే చెప్పాను కదండి, షేర్ చేసుకోవడం ఒక క్లోజ్డ్ ఫ్రెండ్ లేదంటే ఒక క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళతో షేర్ చేసుకుంటే, అంటే కంప్లీట్ ట్రస్ట్ చేస్తున్న పర్సన్‌తో షేర్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, ఆ బాధని ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో ఆయన కొంచెం ప్లెజర్‌గా ఫీల్ అవుతాడు. అరే నాకు కొద్దిగా వెయిట్ తగ్గిందిరా, అంటే నాకు కూడా ఒక మనిషి ఉన్నాడు చెప్పుకోవడానికి అనే ఫీలింగ్ వస్తుంది బేసికల్‌గా. అది ఎవరికైనా ఉంటుంది, నాకైనా ఉంటుంది చెప్పడానికి. కానీ అదే పనిగా అందరితో షేర్ చేసుకోకూడదు. ఓకే. సో, ఎవరైనా ఒకరితో మాత్రానికే యెస్. షేర్ అంతే. చేసుకోవాలి. అలా అందరితోని షేర్ చేసుకున్నాం అనుకోండి, దాంతోటి ఎటువంటి వాల్యూ క్రియేషన్ ఉండదు. కానీ అక్కడ ఏమవుతుందంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పోతది, సెల్ఫ్ ఇమేజ్ పోతది, మీ బ్రాండింగ్ పోతది, మీ పైన అనవసరమైన రూమర్స్ క్రియేట్ అవుతాయి. మీరు చెప్పారు ఇప్పుడు బావుంది, విన్నారు. విన్న తర్వాత ఆయన అక్కడ ఉంచుకుంటాడు ఆయన మైండ్‌లో. ఆయన ఏం చేస్తాడు? ఇంకొకరు చెప్తా ఉంటాడు. ఇది ఎలా ఉంటదంటే, ఒక కోవిడ్ వైరస్ కంటే ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిపోతది ఆయన గురించి. సో, మంచి స్ప్రెడ్ అవ్వడానికి చాలా టైం పడతదండి. కానీ ఎప్పుడైతే ఇలాంటి బాధలు, అప్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదంటే ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు చెవులు ఇవ్వడానికి చాలామంది ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటారు. అరే వినాలిరా, విని కొంచెం ఎగతాళి చేయాలి, క్రిటిసైజ్ చేయాలి, డౌన్‌ఫాల్ చేయాలి అతన్ని అని చెప్పేసి ఎక్కువ మంది కోరుకుంటారు బేసికల్‌గా. సో, అందుకే ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఒకరో ఇద్దరో దట్స్ ఓకే అండి. ఓకే. ఓకే అండి. అండ్ ఇంకా ఏంటంటే మనకి కొంతమంది చెప్తూ ఉంటారు కదా! సో, మనిషి అన్నవాడికి అంత దయ ఉండకూడదు. అండ్ ఈ రోజుల్లో అస్సలు దయ ఉండొద్దు అనేసని చెప్తారు కదా! ఒక మనిషికి దయ ఉంటే ఎంతవరకు ఉండొచ్చంటారు? దయ మంచిదే అండి. దయ ఉండేంత వరకే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మనల్ని డబ్బులు అడిగాడు. మనం ఇచ్చాం. అంటే మనం అతని పైన దయ తలిచి ఒక ₹1,00,000 ఇచ్చామనుకుందాం. సరే మనం ఇచ్చామని చెప్పేసి మళ్ళీ అడిగాడు. సరే మళ్ళీ మనకు సెకండ్ టైం కూడా దయ చూపించాం. మళ్ళీ ఇచ్చాం. మళ్ళీ ఇచ్చిన తర్వాత థర్డ్ టైం కూడా అడుగుతున్నాడు మనల్ని. సో అప్పుడు ఏమైందంటే అది అలవాటుగా మారింది దయ అనేది. దయ అనేది దుర్వినియోగం అవ్వకూడదు ఎప్పుడైనా. దయ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అది చేస్తూ పోతా ఉంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ దయని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది. అండ్ ఇంకోటి, దయ తలుస్తున్నప్పుడు నో అని చెప్పేది కూడా కావాలి అండి. కొన్ని సందర్భాలలో మనం ఇప్పుడు చాలా మీరు నాకు క్లోజ్ అనుకుంటే నేను నో చెప్పలేను కొన్ని సందర్భాలలో మీకు. అంటే మనసులో ఉంటుంది చెప్పాలని, కానీ చెప్పలేకపోతాను మీకు. ఆ ఫ్రెండ్ మీ ఫేస్ పైన చెప్పలేకపోతాను నేను. అలాంటి టైంలో ఏమవుతుందంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళు. అడ్వాంటేజ్ తీసుకుంటే ఏమైంది, నేను దయ చూపించినందుకు నా వాల్యూ పోయింది, నన్ను మీరు వాడేసుకున్నారు, ఇబ్బంది పెట్టారు నన్ను. ఎంతగా ఉంది చూడండి. అంటే దయ ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి ఎవరైనా సరే. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు కదండీ! నో అని చెప్పేసని. ఒక పర్సన్‌కి నో చెప్పడం డెఫినెట్‌లీ రావాలి అంటారా? 100% అండి. నో వినడం ఎంతవరకు ఇంపార్టెంటో నో చెప్పడం కూడా రావాలి. ఇది ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో అంటారండి దీన్ని. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది ప్రజలు ఇబ్బంది పడేది ఈ నో చెప్పకపోవడం వల్లనే. ఎందుకు నో చెప్తలేరంటే వాళ్ళకి కొంచెం లవ్ అనుకోండి, కొంచెం దయ అనుకోండి, లేకపోతే అతని పైన అభిమానం అనుకోండి. నేను నో చెప్తే నన్ను వద్దంటాడేమో అని, నేను నో చెప్తే అసలు నన్ను రానివ్వడేమో ఆయన దగ్గరికి అని చెప్పేసి, నేను నో చెప్తే అసలు నన్ను యాక్సెప్ట్ చేయడేమో మరి మేబీ అని చెప్పి ఇలాంటి ఫీలింగ్తోని చాలామంది సతమతం అవుతున్నారు. ఎందుకంటే అఫ్రెండ్ చెప్పలేకపోతున్నారు వాళ్ళు నో అని. అది అందుకే నో చెప్పడం కూడా నేర్చుకోవాలండి ప్రతి ఒక్కరు. ఓకే అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలోని ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలి అంటే ఆ పర్సన్‌కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అంటారు? సక్సెస్ కావాలి అంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ గోల్ ఉండాలండి. ఈ గోల్స్లో కూడా 3 రకాల గోల్స్ ఉంటాయండి. 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ సర్వైవల్ గోల్. సర్వైవల్ అంటే జస్ట్ సర్వైవ్ అవ్వడం, ఏదో బ్రతికేస్తున్నా అనేది అదొకటి ఉంటుంది. ప్రతి ఒక్కరు సర్వైవ్ అవుతారండి. ఈ ప్రపంచంలోకి ఎవరైతే జన్మ తీసుకొని వస్తారో ప్రతి ఒక్కరు సర్వైవ్ అవుతారు. అండ్ సెకండ్ గోల్ ఈజ్ స్టెబిలిటీ గోల్. ఈ స్టెబిలిటీ గోల్ ఎవరికైతే ఉంటుందో, అంటే నేను స్టేబుల్గా ఉండాలి, నా ఇన్కమ్ స్టేబుల్గా ఉండాలి, నేను కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి, నా ఫ్యామిలీ నేను కన్సిస్టెంట్గా చూసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ స్టేబుల్ గోల్, అంటే స్టెబిలిటీ గోల్ అంటారు. అండ్ మూడో గోల్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ గోల్. నేను ఇక్కడ జన్మ తీసుకున్నాను, ఈ ప్రపంచంలోని జన్మ తీసుకున్నానంటే నేను ఒక సిగ్నిఫికెన్స్ క్రియేట్ చేసి నేను బయటికి వెళ్ళాలి. అంటే నేను ఎప్పుడైతే నా ప్రాణం వదిలిపోతున్నానో ఒక సిగ్నిఫికెన్స్ అంటే ఒక గుర్తింపు నాది ఉండాలి, ఒక ముద్ర వేసి వెళ్ళాలి అనేది సిగ్నిఫికెన్స్ గోల్. ఈ సిగ్నిఫికెన్స్ గోల్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు అద్భుతంగా ముందుకు రాణిస్తారు. అద్భుతంగా రాణించడం కాదండి, వాళ్ళు ఒక 100 మందికి దారి కూడా చూపిస్తారు. ఆ సిగ్నిఫికెన్స్ గోల్ అనేది జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ కోసం కాదు, తన కోసం కాదు, ప్రపంచాని కోసం అనుకోవచ్చు, లేదంటే సొసైటీ కోసం అనుకోవచ్చు. ప్రపంచం చాలా పెద్దదండి, కానీ జస్ట్ మన చుట్టుపక్కల గురించి మాట్లాడదాం, మీరు ఉండే కాలనీ గురించి మాట్లాడదాం, మీరు ఉండే ఏరియా గురించి మాట్లాడదాం, అక్కడ ఒక ముద్ర వేసి వెళ్ళండి. సో దట్ ఈస్ కాల్డ్ సిగ్నిఫికెన్స్ గోల్. అలాంటి సిగ్నిఫికెన్స్ గోల్స్
ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లోని చాలామంది ఏంటంటే మనీ 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 అని చెప్పేసి అని డబ్బు కోసం పరిగెడుతున్నారు. అసలు డబ్బు అనేది అది ఒక పిచ్చి అనుకోవచ్చా, లేకపోతే అదొక రోగం అనుకోవచ్చా, లేక అవసరం అనుకోవచ్చా, అవమానం అనుకోవచ్చా? డబ్బుని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఉన్న ఈ జనరేషన్లో? కరెక్ట్. సో డబ్బు ప్రతి ఒక్కరికి కావాలండి. ఎందుకంటే సర్వైవ్ అవ్వాలన్నా డబ్బే కావాలి, స్టేబుల్గా ఉండాలన్నా డబ్బే కావాలి, సిగ్నిఫికెన్స్ క్రియేట్ చేయాలన్నా డబ్బు కావాలి. డబ్బు పైన పిచ్చి ఉండడం ఒక్కవరకు ఓకే, అతి పిచ్చి ఉండడం అనేది ప్రమాదకరం అండి. ఎందుకనంటే అరే వాడికి ఏంట్రా ఎంతసేపు వాడు డబ్బు గురించి మాట్లాడుతారు, పిచ్చి పట్టిందా డబ్బు గురించి? పిచ్చి పట్టాలి, కానీ అతి పిచ్చి పట్టకూడదు. అతి పిచ్చి పట్టినప్పుడు ఏమైందంటే మైండ్ అంతా మొత్తం కూడా మనీ 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 అనే మాట్లాడుతుంది. అలా మాట్లాడినప్పుడు ఇలా ఎప్పుడన్నా మీతో ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు దేని గురించి మాట్లాడాలని మనీ గురించి మాట్లాడతారు. నేను ఏమైనా షేర్ చేసుకోవాలనిపిస్తాను నాకు ఇంకా, అరే వాళ్ళ దగ్గరికి పోతే డబ్బు గురించి తప్ప ఇంక దేని గురించి మాట్లాడాడు. అంటే ఈ రోజుల్లో ఎవరితో మాట్లాడాలి అన్నా కానీ డబ్బు గురించి తప్పించి ఇంకో టాపిక్ కూడా మాట్లాడడానికి రావట్లేదు. అంటే సార్ మీరు చెప్పినట్టుగానే ఒకప్పుడు మనీ అంటే అవసరం వరకే ఉండేది, కానీ ఇప్పుడు అవసరం కాదు కదా, అది ఒక అవమానంగా మారుతుంది. ఎస్, డబ్బు లేకపోతే అవమానమే అండి. డబ్బు లేని వాళ్ళ జీవితం అది అవమానం జీవితం అవుతుంది. కానీ డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు పైన కోరికలు ఉండాలి, డిజైర్స్ ఉండాలి, చేయాలని ఒక తపన ఉండాలి. కానీ ఎంతవరకు ఉండాలి? నేను ఓకే బ్రతకగలుగుతున్నా, నేను అవ్వగలుగుతున్నా, నా ఫ్యామిలీ నేను చాలా చక్కగా చూసుకుంటున్నాను, దాట్స్ ఓకే. కానీ పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకొని నేను పిచ్చిగా పిచ్చిగా సంపాదించు, నీ ఫ్యామిలీ కోసం సంపాదించు, తర్వాత నీ కోసం సంపాదించుకో. కానీ పెద్దగా పిచ్చి పట్టేసి అదే పనిగా దాంట్లో మీరు లీనమైపోవద్దని చెప్తున్నానండి. ఓకే అండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది మనకి చెప్తూ ఉంటారు, చేతిలో ₹1 లేదు, చూస్తే బయట అప్పులు ఉన్నాయి, సో నాకు జాబ్ కూడా కరెక్ట్గా లేదు, సో మరి నేను ఏం చేయాలి, నాకు ఎవరైనా మోటివేషన్ చేసినా బాగున్నాయి అని చెప్పేసి ఇట్లా కొంతమంది థాట్స్ ఇట్లా ఉంటాయి కదా, సో అలాంటి టైంలో మనం ఏం చేస్తే బెటర్ అంటారు? చాలామంది ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇబ్బంది పడుతున్నారండి. జాబ్ లేదని చెప్పేసి, లేదంటే పెట్టిన వ్యాపారం దెబ్బతిన్నదని చెప్పేసి, పడిపోయిందని చెప్పేసి, లాస్ అయిపోయిందని చెప్పేసి ఇలాంటివి ఉంటాయి. సో బయట మాకు చాలా అప్పులు ఉన్నాయి, తీర్చలేకపోతున్నాము, ప్రజెంట్ చూస్తే జాబ్ కరెక్ట్గా లేదు, ఏం చేయాలి అని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ అండి. సో దీన్ని ఏమంటారంటే రెసిలియన్స్ ఉండాలండి. రెసిలియన్స్ అంటే ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో ఫెయిల్ అయిన దగ్గర నుంచి మళ్ళీ నిలబడడం రావాలి. అంటే ఆ నిలకడ రావాలి అంటే రెసిలియన్స్ అనేది ఒక కెపాసిటీ మీ లోపల డెవలప్ అవ్వాలి. అంటే నేను చేయగలుగుతాను, నాతో అవుతుంది, నా లోపల స్ట్రెంగ్త్ ఉంది అనేది ఆలోచన ఫస్ట్ క్రియేట్ కావాలి. ఇది క్రియేట్ కాక చాలామంది ఏం చేస్తారంటే నేను ఇంకా ఫెయిల్ అయిపోయినా కదా అని చెప్పేసి ఆ ఫెయిల్ దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ స్టాప్ పెడతారు. ఎస్, ఫెయిల్ దగ్గర ఫుల్ స్టాప్ పెట్టకూడదండి. ఫెయిల్ దగ్గర మీరు ఫ్యూయల్గా తీసుకోవాలి దాన్ని. ఇప్పుడు ఒక బైక్ ఉంది, బైక్లో ఫ్యూయల్ ఉంటేనే ముందుకెళ్తుంది, ఛార్జ్ ఉంటేనే ముందుకెళ్తుంది, లేదు అంటే ముందుకెళ్తుందండి. మనం ఫెయిల్ అయిపోయినామంటే దాన్ని ఫ్యూయల్ లాగా తీసుకుంటే మనం కూడా ముందుకెళ్తాం. సో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సరే డబ్బు పెట్టలేని సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారు, లేదంటే జాబ్ అంటే ఇష్టం లేదు, వితౌట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వ్యాపారాలు ఎన్నెన్నో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్ చేస్తారా, రియల్ ఎస్టేట్ చేస్తారా, లేదంటే మీరు ఒక ఏజెంట్గా చేస్తారా, దేనికన్నా కన్సల్టెంట్గా చూసుకోండి, ఒక ఇండస్ట్రీ చూసుకోండి, దాంట్లో వెతుక్కొని 100% చేయండి, మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. కానీ అలా ఫెయిల్ అయిపోయినాం అని చెప్పేసి కూర్చోకండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇలా ఉంటుంది అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో చూసుకున్నట్లయితే మనకి లవ్ అనేదాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కొంతమంది అంటారు ఇంతవరకు నేను ప్రేమించగలుగుతాను, ఇంతకన్నా ఎక్కువ నేను ప్రేమించలేను అని చెప్పేసి. అసలు లవ్ అంటే ఆపోజిట్ పర్సన్కి మనం ఏ విధంగా చూపించాలి? ఫస్ట్ లవ్ అంటే అండి, ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని తను ప్రేమించుకోవాలండి ఫస్ట్. తనని తాను. ఎస్, తనను తాను ప్రేమించుకున్న తర్వాత వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించాలి, ఎక్కువ ప్రేమించాలి. ఈ మధ్యకాలంలో పర్టికులర్గా యూత్ ఏం చేస్తున్నారంటే, అంటే ఆ ఏజ్ అలాంటిది, ఆ టీనేజ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 13 years to 19 years ఆఫ్ టైం ఏదైతే ఉంటుందో, సో ఈ ఏజ్లో వాళ్ళు ఏమవుతారంటే డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ ఎమోషన్స్ వస్తాయి. ఎమోషన్స్ అనేది ఒక గెస్ట్ లాంటిదండి. ఓకే, ఆ ఎమోషన్ గెస్ట్లాగా వచ్చినప్పుడు మీరు హోస్ట్ అవుతారు అక్కడ. దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏ విధంగా మీరు మర్యాదిస్తున్నారు, ఏ విధంగా మీరు యాక్షన్ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందుకే నేను ఏమంటున్నా, యువత అమ్మాయిల వెనుక తిరగడం కాదు, అమ్మాయిలు అబ్బాయిల వెనుక తిరగడం కాదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీరు చేస్తున్న పనిని ప్రేమించండి. మీకు ఏదైతే గోల్ ఉందో, ఓ గోల్, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా లోకం, నువ్వే నా సర్వం అని చెప్పేసి ఎప్పుడైతే నీ గోల్ని నువ్వు ప్రేమిస్తావో, డెఫినెట్గా
ఏ రోజైతే నువ్వు అమ్మాయిని అనుకున్నావో లేదా అబ్బాయిని అనుకున్నావో ఆ అమ్మాయి నీ వెనుక తిరుగుతుంది, ఆ అబ్బాయి కూడా నీ వెనుక తిరుగుతాడు డెఫినెట్గా. సో అందుకే ఈ మధ్యలో దెర్ ఇస్ ఏ ఫేమస్ డైలాగ్ ఏంటంటే, అబ్బాయిల గురించి చెప్తున్నాను బేసికల్గా. బాయ్స్ డోంట్ ఫాలో గర్ల్స్, గర్ల్స్ విల్ ఫాలో ఆటోమేటికలీ వెన్ యూ రీచ్ యువర్ గోల్ అంటారు కదా. సో అందుకే నేను ఏమంటున్నా, ఫస్ట్ లవ్ అనేది మాట్లాడుతున్నాం కాబట్టి లవ్ ఇస్ సంథింగ్ బిగ్గెస్ట్ ఎమోషన్ అండి, అది పెద్ద ఎమోషన్ అది. అంటే లవ్ అనేది ఇప్పుడు మీరు చెప్పారు ఎమోషన్ అని చెప్పేస్తాను, అదొక ఎమోషన్ అనుకోవచ్చా, అట్రాక్షన్ అనుకోవచ్చా? అది ఎమోషనే, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎమోషన్ లాగా చూడట్లేదు దాన్ని. ఎలా చూస్తున్నారంటే అదే అట్రాక్షన్ లాగా చూస్తున్నారు. బేసిక్గా లవ్ అంటే అదొక ఎమోషన్, బట్ ఈ జనరేషన్ అదొక అట్రాక్షన్గా అయింది కాబట్టి సో ప్రజెంట్ దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? సో బేసికల్గా మాట్లాడంటే అది ఎమోషనే అండి. అగైన్ మళ్ళీ చెప్తున్నాను నేను, కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే అది అట్రాక్షన్గా మారిపోయింది. ఎందుకు అట్రాక్షన్గా మారిపోయిందంటే బికాస్ ఆఫ్ కల్చర్, బికాస్ ఆఫ్ లగ్జరీ, బికాస్ ఆఫ్ షో ఆఫ్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది అట్రాక్షన్గా మారిపోయింది. సో దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మై డియర్ ఫ్రెండ్, ఏమని చెప్తున్నానంటే 25 years లోపల ఎప్పుడైతే మీరు ఇలాంటివి చేస్తారో ఈ 25 years చాలా అద్భుతంగా అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ 25 years యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్. ఎందుకో తెలుసా? తర్వాత ఇవన్నీ చేశారు కాబట్టి 26 years నుంచి నీ మిగతా జీవితం ఏదైతే ఉంటుందో అప్పుడు మీరు ఏడవాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ గోల్డెన్ టైంని మీరు వేస్ట్ చేశారు కదా, లవ్ అని అదని ఇదని డిఫరెంట్గా మీరు బిహేవ్ చేశారు కదా. యాక్చువల్లీ మీరు చెప్పినట్టుగానే చాలామందికి బిఫోర్ 25, ఆఫ్టర్ 25 చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. 25 కన్నా ముందు లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, 25 years కన్నా ముందు. 25 years కన్నా తర్వాత లైఫ్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు. డిఫరెన్స్ ఆఫ్ ఏజ్. కరెక్ట్. సో అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి సినిమా ఏంటన్నది. ఎప్పుడైతే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వస్తుందో, ఎప్పుడైతే వాళ్ళకి ఒక ఇన్కమ్ స్టార్ట్ కావాలనుకుంటారు చూసారా, అన్ని రోజులు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు డబ్బులు, లేదు అంటే ఇంకెక్కడి నుంచో వాళ్ళ అన్నయ్యలు ఇచ్చుంటారు, వాళ్ళ బాబాయిలు ఇచ్చుంటారు, ఏదో చేస్తున్నారు. లైఫ్ ఈజ్ హ్యాపీ అప్ టు 25 years. 25 తర్వాత నీ లైఫ్ నువ్వే స్టార్ట్ చేయాలి. ఇది పర్టికులర్గా మన ఇండియాలో 25 years తర్వాత. కానీ అదే ఫారెన్లో చూస్తే అసలు యూత్ ఎప్పుడైతే అంటే టీనేజ్ వచ్చినప్పటి నుంచో వాళ్ళని వదిలేస్తారండి వాళ్ళు. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, అంతే. ఇంకా నా మీద నువ్వు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, నీ కాళ్ళపై నువ్వే నిలబడాలి అని చెప్పి వదిలేస్తారు. అది డిఫరెంట్ కల్చర్ అక్కడ. బట్ మన ఇండియాలో ఏంటంటే మన పేరెంట్స్కి ఎమోషన్స్, ప్యాంపరింగ్ అన్నీ ఉంటాయి, బాగా చూపిస్తారు, గారాబం. ఆ గారాబం అప్పుడప్పుడు ఏమవుతుందంటే అది మించిపోయేసరికి పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, అంటే సార్ ఇప్పుడు గారాబం అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. పిల్లలకి తల్లిదండ్రులు అనేది ప్రేమను చూపించాలి, తప్పులేదు. గారాబం చూపించాలి, తప్పులేదు. అతి గారాబం వల్ల పిల్లలకి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? 100% ఉన్నాయండి. అది ఎంతవరకు ఉన్నాయంటారు మరి? 90% వరకు ఉండొచ్చండి, 10% ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న వస్తువు ఏదన్నా కావాలన్నప్పుడు ప్యాంపర్ చేసేసి కొనిపించేస్తున్నారు. చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అదొక ప్యాంపర్. రెండో ప్యాంపర్ ఏంటంటే, నాన్న నువ్వు చేయకు, నేను చేస్తా. సపోజ్ ఆ వాటర్ బాటిల్ తీసుకురావాలి అని అంటే కూడా, లేదు బెటా నువ్వు కూర్చొని నేను తీసుకొస్తా. పేరెంట్స్ అలా తయారైపోయారు. అంతగా ప్యాంపర్ చేస్తున్నారు, అంతగా గార్బం చేస్తున్నారు. చేయాలండి గార్బం. మీ ఇమోషనల్ ఫీలింగ్స్ కావాలి పిల్లలకి, టచ్ కావాలి. ఇలా టచ్ చేసి శబాష్ బెటా నేనున్నాను నీకోసం అని అనడం ఒక అంతు, అది బెటర్. కానీ దీన్ని మించిపోయింది చూసారా, ప్రతి ఒక్కటి చేయకుండా అంటే కూర్చోబెట్టి అన్నీ చేపిస్తున్నారు. రేపటి రోజులలో వాళ్ళు మన కోసం చేస్తారా? ఆ నమ్మకం మీకుందా? పోనీ పేరెంట్స్ని అడుగుతున్నాను నేను బేసికల్గా. ఈరోజు మీరు కూర్చోబెట్టి 25 years వరకు మంచిగా చేశారండి, 25 years తర్వాత మీ పిల్లలు పేరెంట్స్కి చేస్తారని నమ్మకం ఉందా? లేదు, చెప్పలేము కూడా. అందుకని ఇలాంటివి చేయకూడదు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. పిల్లవాడికి కష్టం అంటే ఏందో తెలియాలి, పిల్లవాడికి లగ్జరీ అంటే ఏందో తెలియాలి, పిల్లవాడికి ఆపదలో ఎలా నేను బయటికి రావాలో తెలియాలి. ఓకే, ఒక పని అంటే ఎట్లా చేయాలో కూడా తెలియాలి. ఇవన్నీ తెలిసినప్పుడు ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ రేపటి రోజులలో సెల్ఫ్గా నిలబడుతుంది మార్కెట్లో. నేను చేయగలుగుతాను పాపా, నేను చేయగలుగుతానమ్మా అని చెప్పి చెప్తుంది. లేదు అంటే ప్యాంపర్ అయిపోయింది కదా బాగా, ఏదో నా డాడీ చేయాలి, డాడీ మీరే చేయాలి, నాకు అంతగా చేయడానికి వస్తలేదు డాడీ అని ఇలాంటివి చెప్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో పిల్లలకి మనం మెయిన్గా నేర్పించాల్సింది కుకింగ్ అండి. ఎస్, రానున్న రోజులలో కుకింగ్ ఉన్నంత డిమాండ్ దేనికి ఉండదు. ఎవ్వరు కుకింగ్ చేసుకోవట్లేదు. స్విగ్గీ, జొమాటో ఎందుకు అంతగా లేస్తుందండి రోజు? బికాస్ ప్రతి ఒక్క మై డియర్ ఫ్రెండ్ 10 years అబ్బాయి కూడా కుకింగ్ చేయకుండా, అంటే అమ్మ చేసిన వంటలు తినకుండా స్విగ్గీ బుక్ చేసుకొని తింటున్నాడు వాడు. సీరియస్లీ. సో రేపటి రోజులలో ఒక 10 years తర్వాత ఇంకా కుకింగ్ అనేది ఉండదండి ఇంకా. ఓకే, అన్నీ ఇంకా హోటల్స్ అవుతాయి.
ఎస్, ఇప్పుడు కుకింగ్ నేర్పించాలి. ఈ రోజు వరకు ఒక అమ్మాయికి పెళ్ళైతే కూడా అమ్మాయి కుకింగ్ రావట్లేదు. యా, సో అప్పుడప్పుడు ఇలాంటివి కొంచెం నేర్పించాలి పిల్లలకి. మరి ప్యాంపర్ చేస్తూ అది చేస్తూ ఇది చేస్తారనుకోండి, రేపటి రోజులలో ఇంకా మొత్తం ప్యాక్డ్ ఫుడ్ తినాల్సి వస్తుంది. ప్యాక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు, కానీ అదే అలవాటు చేస్తున్నాం. ఈ మధ్యలో ఎట్లయిందంటే మార్నింగ్ లేవగానే స్కూల్ టైం అవుతుంది కదా పిల్లలు, స్కూల్ టైం అయిన తర్వాత మమ్మీ ఏం చేస్తుందంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయట్లేదు. మమ్మీ ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్గా మ్యాగీ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇమ్మీడియట్ చేసి మ్యాగీ రెడీమేడ్ ఇస్తుంది. అలాంటి పేరెంట్స్ కూడా తయారైపోయారు. డైలీ మ్యాగీ తింటే మంచిదా? కాదు. సో మరి ప్యాక్డ్ ఫుడ్కి అంత అలవాటు చేస్తున్నాం మనం. డైలీ కాకపోయినా కానీ డేలో మనం అట్లీస్ట్ 1 టైం తీసుకుంటేనే సో మ్యాగీ ఎందుకు తింటున్నారు అన్న క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. అంటే ఎవ్రీబడి ఈజ్ సో బిజీ, పేరెంట్స్ అంత బిజీగా అయిపోయారు, పనులు అయిపోయినాయి, ఇద్దరు కూడా వర్కింగ్ చేస్తున్నారు, ఫాస్ట్గా అయిపోవాలి. ఏం చేయాలి? ప్యాకెట్ ఓపెన్ చేయాలి, ఇమీడియట్గా రెడీమేడ్ 5 మినిట్స్లో ఇన్స్టెంట్ ఫుడ్ ఇచ్చేయాలి అనే ఆలోచనకు వచ్చేస్తారు. సరే బాగుంది, కానీ ఇది రేపటి రోజులలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే రేపటి రోజుల్లో కుకింగ్ ఉన్నంత డిమాండ్ దేనికి ఉండదు. ఓకే అండి, సో మోటివేషన్కి సంబంధించిన కొన్ని వీడియోస్ గురించి అలాగే ఎలా ఉండాలి ఏంటి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. థ్యాంక్ యూ అండి.